Hi, hello everyone. Welcome to our channel. రాముడి భక్తుడైన హనుమంతుడిని హిందువులందరూ ఆదర్శనీయ దైవంగా భావిస్తారు. అతన్ని ఆంజనేయుడు, హనుమంతుడు, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, వానర వీరుడు, కపిశ్రేష్ఠుడు, రామదూత అని అంటూ ఎన్నో విధాలుగా పిలుస్తారు. తన తల్లి అంజనాదేవి కనుక ఆంజనేయుడు అని అంటారు. ఆంజనేయుడి తండ్రి ఎవరనే విషయంలో శివపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాలలో వైవిధ్య గాథలతో అతని యొక్క దివ్యమైన జననం ముడిపడి ఉంది. హనుమాన్ యొక్క జన్మ రహస్యం ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హనుమంతుని తల్లి అంజనాదేవి తన పూర్వ జన్మలో బ్రహ్మ న్యాయ స్నానంలో ఒక అప్సరసగా ఉండేది. ఆమె పేరు పుంజికస్థల. ఆమె యొక్క రూపం చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆమె స్వభావం కూడా చాలా చంచలమైనది. ఒకసారి అంజనాదేవి ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి ఆ కోతి పైన ఒక పండు విసిరేసింది. దీనితో తన ధ్యానానికి భంగం కలిగిందని కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలోనికి వచ్చి కోపంతో అంజనాను ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా పెళ్లాడినా వారు కోతిగా మారుతారని శాపంని ఇస్తాడు. అయితే అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకుని తనని క్షమించమని వేడుకోగా ఆ ముని శాంతించి శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు తన శాపం నుంచి విముక్తి లభిస్తుంది అని వరాన్ని ఇస్తాడు. తన శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకు వస్తుంది. ఒక అడవిలో నివాసం ఉండగా ఒకరోజు ఒక పురుషుడిని చూస్తుంది మరియు ఆమె అతనితో ప్రేమలో పడుతుంది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుంచి ఆమె కోతి రూపంలోనికి మారుతుంది. ఆ మనిషి అంజనాదేవి దగ్గరకు వచ్చి తన నామధేయం కేసరి అని, కోతులకు రాజును అని అతన్ని తాను పరిచయం చేసుకుంటాడు. అంజనాదేవి కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారంగా కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన అతని శక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అతను తనని వివాహం చేసుకోవాలని అంజనాదేవిని కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజనాదేవి తనకి సంతానం కలగడం కోసం శివునికి ఘోరమైన తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెకు ఒక కోరిక కోరుకోమన్నాడు. అంజనాదేవి శివుడిని తన కుమారుడిలాగా జన్మించమని కోరుతుంది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదిస్తాడు. మరొక వైపు అయోధ్య రాజైన దశరథుడు సంతానం కోసం పుత్ర కామిష్టి యాగం నిర్వహిస్తూ ఉన్నారు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసాన్ని ఇస్తారు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచమని చెప్తాడు. రాజు ఆ పాయసాన్ని తన 3 భార్యలకు భాగాలుగా పంచుతాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకుని వెళ్తుంది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజనాదేవి తపస్సు చేసే ప్రదేశంలో పడవేస్తుంది. మహాదేవుడు అంజనా చేతులలో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవునికి ఆజ్ఞాపిస్తాడు. పాయసాన్ని చూసిన అంజనాదేవి అది శివుని యొక్క దీవెనగా భావించి సంతోషంగా ఆమె దానిని తాగుతుంది. అంజనాదేవి కోతి ముఖం కలిగిన శిశువుకు జన్మనిస్తుంది. అలాగే ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని, కేసరి నందనుడని, పవనపుత్రుడు అని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందారు. హనుమంతుని జన్మ వలన అంజనాదేవి శాప విమోచనం పొందుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.